సింపుల్ ప్రాసెస్లో మోతీచూర్ లడ్డు అయితే చేసేద్దాం రండి ఈరోజు. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే మోతీచూర్ లడ్డు అయితే ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించేస్తున్నాను అనమాట. నేను ఒక టీ గ్లాస్ వరకు అయితే ఈ శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా అయితే పిండి మొత్తం కూడా బాగా జారుడుగా అయితే కలుపుకోవాలన్నమాట. ఎలా అంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగానైతే చూసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసాను, కొద్దిగానేమో సాల్ట్ వేసాను అనమాట. మరి చప్పగా బూందీ ఉండకుండా కొంచెము ఉప్పు వేసుకుంటే మనకు స్వీట్లలో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగానైతే కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా ఉండాలన్నది. మనం స్పూన్తో ఇలా పైనకి అన్నప్పుడు జారుడుగా ఎలా ఉండాలన్నది చూపిస్తున్నాను. అయితే మోతీచూర్ రెడ్ కలరు, లడ్డు కలరు రెడ్ కలర్ వస్తుంది కదా, ఆ రెడ్ కలర్ కోసం నేనైతే కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ అయితే కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ లడ్డూకి మనం కలర్ వేసుకోకుంటే అది బూందీ లడ్డు కలర్ అయిపోతుంది అనమాట. మోతీచూర్ కలర్ అయితే రాదు. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న టీ గ్లాసే తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఫుడ్ కలర్ వేసి కలిపేశాను. ఇక్కడ చూపించాను కదా, ఇలా జారుడుగా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ కానీ లేదంటే పెరుగు ప్యాకెట్ కానీ తీసుకొని అందులో ఈ పిండంతా కూడా వేసేసుకొని మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ కవర్లో వేసేసుకొని క్లోజ్ చేసుకొని ఒక మూలకు చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మరి పెద్ద హోల్ కాకుండా చాలా చిన్నగా మనం కోన్కు పెట్టుకుంటాం ఉంటుంది కదా హోలు, మెహందీ కోన్కి ఆ విధంగా ఉండేలాగైతే పెట్టుకోవాలి. ఇలా మనం జస్ట్ వంపితే చాలు ఇలా డ్రాప్స్ పడిపోతుందన్నమాట. ఇలా బూందీ అంతా కూడా వేసేసుకుంటూ ఉండాలి. అయితే ఈ ఆయిల్కు సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఈ ముందు వేసిందేమో వేగిపోయి కరకరలాడుతుంది, తర్వాత వేసింది కాలదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలా టీ జాలి ఉంటుంది కదా, ఈ స్టైనర్తో అయితే తీసుకుంటే సరిపోతుంది. మనకు దేంతో కూడా ఈ బూందీ అనేది రాదు. ఈ స్టైనర్ కంపల్సరీగా ఉండాలి. స్టీల్ స్టైనర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బూందీ కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. అయితే మనం బూందీ లడ్డుకు చేసినట్టుగా కొంచెం కాలగానే కాదు, ఇది ఇంకొంచెం ఎక్కువగా కాలితేనే బాగుంటుందన్నమాట లడ్డు. అంటే కొంచెం క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది కదా మోతీచూర్ లడ్డు, అందుకోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇలా బూందీ అంతా కూడా మనము తీసేసుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ కొంచెం లైట్గా రావాలి. మిగతా పిండంతా కూడా ఈ విధంగానే పాల ప్యాకెట్తో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా డ్రాప్స్ లాగా పడేలాగానైతే చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కాలగానే ఈ స్టైనర్తో తీసుకుంటే సరిపోతుంది. ఈ బూందీ అంతా కూడా ఇలా మొత్తం రెడీ చేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం పొడవుగా వస్తుంది కదా, దానికోసం నేను చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక్కసారి మిక్సీలో ఇలా వేసుకొని ఇట్లా క్రష్ లాగా ఒక 2 టైమ్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అవసరం లేదనమాట. జస్ట్ 2 టైమ్స్ క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే బరకగా ఉండాలి లడ్డూకి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు షుగర్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ మీద కొంచెం ఎక్కువగా వాటర్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఒక 2-3 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకున్నాను వాటరు. ఒక గ్లాస్ మీద 2-3 స్పూన్స్. ఇప్పుడు స్టీల్ దాంట్లో పెడితే అది మాడిపోతుంది కాబట్టి నేను వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేశాను అనమాట. ఇందులో ఇలాచీ పొడి అయితే వేస్తున్నాను, లేదంటే ఇలాచీ గింజలైనా కూడా వేసుకోవచ్చు. ఇలాచీ గింజలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేయనట్టుగా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట. మనం పాకం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ గులాబ్ జామ్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇలా అంటుకున్నట్టుగా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బూందీ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ పాకం అంతా కూడా ఈ బూందీకి మొత్తం పీర్చేసుకోవాలన్నమాట. అలా పీర్చేసుకుంటే మనకు బూందీ లడ్డు అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈజీగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుందన్నమాట. మనకు నెయ్యి ఉంటే ఈ స్టేజ్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి ఏమి యాడ్ చేయట్లేను.
డ్రై ఫ్రూట్స్ కావాలి అన్నా కూడా ఇప్పుడే వేసేసుకొని లడ్డూలాగా కట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, లడ్డు అనేది మనం చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడగానే తీసి దింపేసుకుంటే చల్లారిన తర్వాత అంటే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు అయితే పలుకులుగా తగులుతుందనమాట. మనం మిక్సీ పట్టినా కూడా ఎక్కడ కూడా పేస్ట్ అనేది అవ్వదు. అయితే లడ్డూలు గట్టిగా దగ్గరికి నొక్కకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే లడ్డూలు అనేది కట్టుకోవాలన్నమాట. నేను తీసుకున్న మెజర్మెంట్కు అంటే జస్ట్ చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి మీడియం సైజులో 5 లడ్డూలు అయితే అయ్యాయి అనమాట. ఇంతకు ఈ మోతీచూర్ లడ్డు మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఒక లడ్డు అయితే తీసి ఇప్పుడైతే చూపిస్తున్నాను నేను. యాజ్ ఇట్ ఈజ్గా షాప్లో కొన్నట్టుగానే మోతీచూర్ లడ్డు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్